ఇలా చేయగుర్తు పార్టీ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు కేసీఆర్ సార్ మీద మస్తు గరమైండు. ఆ టెంకాల సార్ నల్గొండ జిల్లా సర్కారు దవాఖానకి పోయి డాక్టర్లందరికీ వార్నింగ్ ఇచ్చిండుల్లా. దవాఖానకి వచ్చే అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని, లేకుంటే కొలువుల నుండి తీసేస్తామని వార్నింగ్ ఇచ్చిండు. సార్ మాటలు మీరే వినండి ఒకసారి. మొన్నటి వరకు కేటీఆర్ ఎలక్షన్ల తర్వాత రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి పోతాడని పదే పదే పనికిరాని మాటలు మాట్లాడితే ఏదో బచ్చగాడు మాట్లాడుతుండేవో అని ఏం తెలుసు రాజకీయాలు అనుకున్నాం. ఏదో కేసీఆర్ కొడుకు కాబట్టి దేక్తుంది తప్ప ఆ నోళ్ళెక్క పెడతారు కేటీఆర్ని. కానీ నిన్న అన్ని పేపర్లో వచ్చింది. ఏ పేపర్లో చూస్తున్నాం, ఏడాదిలో సర్కార్ పతనం అని సాక్షి పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లో కూడా వచ్చింది. దీనిలో డీటెయిల్గా రాసిండు. పూర్తి మెజార్టీతో ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా 64 మంది ఎమ్మెల్యేలతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయి మేము ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తూ ఈలోడు ఎలక్షన్లు కోడొచ్చిన సందర్భంగా మేము అనుకున్న రైతు బంధు కానీ అది కానీ కొంచెం ఆలస్యం అయితే దాన్ని కూడా ఆగస్టులోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని, ఇంకో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ముషంపల్లికి పోయిండు. 10 ఏళ్ల కింద వాళ్ళ ఆయన ముషంపల్లి 10 సార్లు వస్తాను. పదవికి ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా అట్లా కొడుకుని పంపించింది ముఖం లేక. సొరంగం పూర్తి చేసి చేయాలా బ్రహ్మాండంగా ఉంటుండే కదా మా జిల్లా. అందుకనే మీ అందరి ద్వారా ఒకటే కేసీఆర్ చెప్పదలుచుకున్నాం. దాని కిందనే మళ్ళీ ఆయన కూడా ఇచ్చాడు. రేవంత్ ఖచ్చితంగా బీజేపీకి పోతాడు. ఈ మెంటల్ అయింది ఆయనది కొట్టులో తండ్రి కొడుకులకు ఆ బామ్మడికి కొంచెం కూడా ఆ కవిత జైల్లోకి పోయేసరికి మెంటల్ అయింది. ఎట్లా 2 ఏళ్ళు బెయిల్ రాదు, నీకు క్యాండిడేట్లకే దిక్కు లేదు. ఆయనకంట సీట్లు వస్తాయంట, మాకు 1-2 వస్తాయంట. నవ్వు వస్తుంది పొద్దున ఆయన స్టేట్మెంట్ చూస్తుండే. అందుకనే మరొకసారి కేసీఆర్ గారికి చెప్తున్నాం, నీ బిడ్డను బెయిల్ తెచ్చుకునే ఉపాయం చేసి ఈలో కూడా నువ్వు నీ కొడుకు జైలు పోతే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ అనుకున్నాం ఒకటి చెల్లపల్లి జైల్లో కడతామంటే సరిపోనట్టుంది. ఎందుకంటే ఈ రావులందరూ పోతట్టున్నారు.